గ్రీటింగ్ టు ఆల్. మనము ఈరోజు బిఎడ్ ఫస్ట్ సెమిస్టర్లోని పాఠశాల వ్యవస్థాపన మరియు నిర్వహణ అను సబ్జెక్ట్ నుండి విద్యా హక్కు చట్టం 2009 అమలు, పాఠశాల పాత్ర, రోల్ ఆఫ్ స్కూల్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అనేటువంటి అంశం గురించి నేర్చుకుందాం. ఐక్యరాజ్య సమితి ప్రపంచంలోని బాలల కోసం కొన్ని హక్కులను రూపొందించింది. 1992లో భారతదేశం కూడా ఈ బాలలకు సంబంధించినటువంటి హక్కులను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా పిల్లలను పరిరక్షించడం, వారి సంరక్షణను గుర్తించడం, న్యాయపరమైన చట్టపరమైన రక్షణ పొందే అవకాశం ఈ హక్కులు అనునవి కల్పించడం అన్నది జరుగుతుంది. అయితే ఈ పిల్లల యొక్క హక్కులను పరిరక్షించుకునేటువంటి బాధ్యత, వాళ్ళకున్నటువంటి హక్కులను వాళ్ళు ఉపయోగించుకునేటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది స్కూల్ మాత్రమే. కాబట్టి ఎవరైతే బడులలో మనం ఈరోజు అనుకుంటున్నట్టు బడులలో అంటే పాఠశాలలలో పిల్లల యొక్క హక్కులు రక్షించబడుతున్నాయా లేవా? సామాజిక కార్యకర్తగా ఉపాధ్యాయుడు పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితిలోనే మరో విద్యా హక్కు చట్టం అన్నది రూపొందించుకున్నది. అదే విద్యా హక్కు చట్టం. అయితే ఇది ఎవరిపైన ఆధారపడి ఉంటుంది అంటే ఉపాధ్యాయులు, పాఠశాల, తల్లిదండ్రులు, సమాజ సభ్యుల మీద అనేక బాధ్యతలు మోపి సార్వత్రిక ఎలిమెంటరీ విద్యను ఎంతో ప్రభావితం చేస్తోంది. మాధ్యమిక విద్య సార్వత్రీకరణ ప్రాముఖ్యతను తెలియజేసింది. విద్యా హక్కు చట్టం యొక్క విశిష్టత ఏమిటి? మాధ్యమిక విద్యపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ విద్యా హక్కు చట్టం యొక్క అమలులో పాఠశాల పాత్ర ఎలాంటిది అనేటువంటి అంశాలను మనం ఈరోజు విద్యా హక్కు చట్టం 2009 అమలులో పాఠశాల యొక్క పాత్ర గురించి నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే మనకు ఈ భూమి మీద జీవించే హక్కు, సంరక్షించే హక్కు, అభివృద్ధి హక్కు, భాగస్వామ్య హక్కు మొదలైనటువంటి ఈ బాలల హక్కుల యొక్క సరసన మరో హక్కు చేరింది. ఆ మరొక హక్కే విద్యా హక్కు చట్టం. ఈ విద్యా హక్కు చట్టం ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి 6 నుంచి 14 సంవత్సరాల వయసు బాలబాలికలందరికీ ఉచితంగా, నిర్బంధంగా ఎలిమెంటరీ విద్యను అందించాలని ప్రభుత్వం ఈ విద్యా హక్కు చట్టాన్ని రూపొందించడం అన్నది జరిగింది. కాబట్టి ఈ విద్యా హక్కు చట్టం 2009ని తీసుకున్నట్లయితే మన రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తను భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి చదువుకోవాలి, విద్యను పొందాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి సమాన విద్యా అవకాశాలని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు, వెనకబడినటువంటి వర్గాలందరికీ విద్యను అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో సమాన విద్యా అవకాశాలు వీళ్లకు అందాలి అని కోరుకోవడం అన్నది జరిగింది. కాబట్టి వీటితో పాటు పిల్లలకు విద్యను అందించే కోరికతో మన రాజ్యాంగంలోని 45వ అధికరణలో దేశంలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని సూచించారు. కానీ స్వాతంత్రం వచ్చిన 69 సంవత్సరాలకు ప్రాథమిక విద్యను ఉచితంగా, నిర్బంధంగా అందించాలని ప్రభుత్వం విద్యా హక్కు చట్టం 2009 ద్వారా ఈ అంశాన్ని ముందుకు తేవడం అన్నది జరిగింది. అయితే ఒక జమ్మూ కాశ్మీర్ తప్ప, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఉండడం వల్ల అక్కడ ఆ జమ్మూ కాశ్మీర్కు స్వంతంగా ఒక రాజ్యాంగం అన్నది ఉండడం వల్ల ఆ జమ్మూ కాశ్మీర్కు తప్ప మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఏప్రిల్ 1, 2010 నుంచి విద్యా హక్కు చట్టం అన్నది భారతదేశంలో అమలు చేయడం అన్నది జరుగుతుంది. అయితే ఈ విద్యా హక్కు చట్టంలో అనేక సంవత్సరాలు వృధా అవ్వడం అన్నది జరిగింది. ఎందుకంటే భారత ప్రభుత్వం 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగం సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం పొందితే మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత అంటే 2009 ఆగస్టులో విద్యా హక్కు చట్టాన్ని రూపొందించడం అన్నది జరిగింది కేంద్ర ప్రభుత్వం. దీన్ని 21వ అధికరణానికి 21A అనేటువంటి అనుబంధంగా చేర్చడం అన్నది జరిగింది. దీని ప్రకారం చదువుకునే హక్కుని బాలలందరికీ కల్పించడం అన్నది జరిగింది.
ఈ విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరికీ ఉచితంగా నిర్బంధ విద్యను ప్రభుత్వం అందించాలని ఆదేశించడం జరిగింది. దీన్నే ఒక విద్యా హక్కు చట్టంగా రూపొందించడం అన్నది జరిగింది. అయితే మనం కాబోయేటువంటి ఉపాధ్యాయులుగా విద్యా హక్కు చట్టం గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ విద్యా హక్కు చట్టం అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అని తెలుసుకోవాల్సినటువంటి అంశం ఎంతైనా అవసరం. సో దీంట్లో భాగంగా మనం విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. దీంట్లో 6 నుంచి 14 సంవత్సరాల మధ్య గల ఉన్నటువంటి ఈ ఎవరైతే బాలబాలికలు ఉన్నారో ఆ బాలబాలికలకు ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8వ తరగతి వరకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కును కలిగించడం అన్నది జరిగింది. మళ్ళీ పాఠశాలకు ఎవరైతే పిల్లలు రావడం లేదో వాళ్ళని మనం ఏమంటున్నాం, డ్రాప్ అవుట్స్ అంటున్నాం. ఆ డ్రాప్ అవుట్స్ని గుర్తించి వాళ్ళకి ఎంతైతే ఏజ్ ఉందో ఆ ఏజ్కు అనుగుణంగా తరగతిలో చేర్చుకోవడం అన్నది జరగాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాలి అంశం ఏంటంటే, ఒకసారి ఒక పిల్లవాడు ఒక స్టూడెంట్ స్కూల్లో చేరిన తర్వాత ఆ విద్యార్థి తన యొక్క ప్రాథమిక విద్యను మధ్యలోనే మానివేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత, సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది, పాఠశాల పైన ఉంది. అలాగే ప్రాథమిక విద్యను పూర్తి చేసినటువంటి వారికి దానికి సంబంధించినటువంటి సాక్ష్యం అయినటువంటి ధృవీకరణ పత్రాన్ని పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ విద్యా హక్కు చట్టం ప్రకారం ఇప్పుడు మన భారతదేశంలో తీసుకున్నట్లయితే విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య నిష్పత్తి రానుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కొక్క క్లాసులో 50 నుంచి 60 మందికి ఒక ఉపాధ్యాయుడు మాత్రమే బోధిస్తున్నాడు. కానీ అలా కాకుండా ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చెప్పిన నిష్పత్తి ఉండేటట్లు చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే నిర్బంధ విద్య అంటే ఏంటి, ఆయా ప్రభుత్వాలు అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బాలబాలికలందరికీ 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి ఎలిమెంటరీ విద్యను పూర్తయ్యేటట్టు చూడాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది, ప్రజలపైన ఉంది. అంటే వాళ్ళకు సంబంధించినటువంటి నమోదు అంటే బడిలో చేర్చుకోవడం, వాళ్ళ యొక్క హాజరు, చదువు పూర్తయ్యేంత వరకు ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వాలు పిల్లలకు సంబంధించినటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఇక్కడ ఉచితం అంటే ఏంటి, నిర్బంధంగా ఉచితంగా అంటే ఏంటి? ఉచితంగా నిర్బంధంగా అంటే ఏ విద్యార్థి కూడా 1 నుంచి 8వ తరగతి వరకు ఏ విద్యార్థి అయితే చదువుకుంటున్నాడో ఆ విద్యార్థి నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయకూడదు. అంటే పూర్తిగా ప్రభుత్వము మాత్రమే భరించాలి. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, ఉచితం లేదా నిర్బంధం అనడం జరుగుతుంది. అలాగే పాఠశాల భవనాలు, మౌలిక వసతులు, పాఠశాల పనిదినాలు, ఉపాధ్యాయుల పనిదినాలు, వీటికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలను, ప్రామాణికాలను రూపొందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పిల్లలకు గుణాత్మక విద్య అందించాలి అనుకున్నప్పుడు మౌలిక వసతుల కల్పన ఎంతైనా అవసరం. సో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల యొక్క కల్పించేటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుంది, ప్రభుత్వం పైన ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో కానీ లేకపోతే ప్రైవేటు పాఠశాలలో కానీ పనిచేస్తున్నటువంటి ఎవరైతే పనిచేయాలనుకుంటున్నారో ఉపాధ్యాయులు వాళ్లకు విద్యా అర్హతలు అలాగే శిక్షణకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయా లేవని చూసుకున్న తర్వాతనే పాఠశాలలో వారిని నియమించుకోవాలి. అలాగే రాజ్యాంగంలో ఏవైతే మనం విలువల్ని పేర్కొనడం జరిగిందో ఆ విలువలన్నీ కూడా పాఠ్య ప్రణాళికలో ఉండాలి. అలాగే ఆ పాఠ్య ప్రణాళిక పిల్లలను అన్ని రకాలుగా అభివృద్ధి చెందించేదిగా, మూర్తిమత్వాన్ని పెంపొందించేదిగా ఉండాలి. అలాగే మనకు ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యాలు. మరి ఇక్కడ ఎయిడెడ్ పాఠశాలలు అంటే మీకు ఇంతకుముందే తరగతి గదిలో చెప్పాను, 50% గవర్నమెంటు 50% ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసేటువంటి పాఠశాలని ఎయిడెడ్ పాఠశాలలు అంటారు. అన్ఎయిడెడ్ పాఠశాలలు అంటే ప్రభుత్వం చేత గుర్తింపబడి కేవలం ప్రైవేట్ యాజమాన్యం నిర్వహించేటువంటి వాటిని ఇక్కడ అన్ఎయిడెడ్ పాఠశాలలు అంటారు. వీరిలో ఖచ్చితంగా ఎవరు పేదరికంలో ఉన్నటువంటి పిల్లలను
కనీసం 20% తగ్గకుండా వాళ్లకు పిల్లలకు ఉచితంగా నిర్బంధంగా విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే దశాబ్దపు జనగణన అంటే ప్రతి 10 సంవత్సరాలకు జరిగేటువంటి జనాభా లెక్కలు, పార్లమెంటు, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలు, విపత్తు నిర్వహణకు ఇలాంటి ఏ రకాలైనటువంటి పనులకు ఉపాధ్యాయుల్ని వినియోగించడాన్ని ఈ విద్యా హక్కు చట్టం అన్నది నిషేధించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా భారతదేశంలో ఉపాధ్యాయులను ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలలో ఉపాధ్యాయులను వినియోగించుకోవడం అన్నది జరుగుతుంది. దీన్ని మాత్రం ఎవడు ప్రశ్నించడం అన్నది జరగడం లేదు. అయితే ఈ విద్యా హక్కు చట్టం అన్నది పాఠశాలల్లో కొన్ని విషయాల్ని నిషేధించడం జరిగింది. ఏంటవి? ఒకటి, పిల్లల్ని దండించకూడదు, అంటే కొట్టకూడదు, మానసికంగా కానీ శారీరకంగా కానీ వేధించకూడదు. అలాగే పాఠశాలల్లో విద్యార్థులను ప్రవేశం తీసుకునేటప్పుడు ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదు, పిల్లల నుంచి ఎలాంటి రుసుములు వసూలు చేయకూడదు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ప్రైవేటుగా తమ ఇంట్లో కానీ ఏదైనా ఒక సంస్థలో కానీ బోధించకూడదు. అలాగే దేశవ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలు నిర్వహించడం అన్నది నిషేధించడం జరిగింది. అయినప్పటికీ కూడా మన దేశంలో ప్రభుత్వ గుర్తింపుతో సంబంధం లేకుండా ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా వేలకు వేల పాఠశాలలు నడుస్తున్నాయి. వీటికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకోవడం అన్నది లేదు. అయితే ఇక్కడ మనము విద్యా హక్కు చట్టం అమలు జరగాలి, సరి అయినటువంటి విధంగా అమలు జరగాలి, అందరికీ సమాన విద్యావకాశాలు కల్పించాలి, మౌలిక వసతుల కల్పన జరగాలి, అలాగే బోధనా సిబ్బంది నియామకం జరగాలి, బోధన అభ్యసన ప్రక్రియ సరిగ్గా జరగాలి అన్నప్పుడు ఈ విద్యా హక్కు చట్టం యొక్క అమలులో పాఠశాల యొక్క పాత్ర ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఇప్పుడు విద్యా హక్కు చట్టం యొక్క అమలులో పాఠశాల యొక్క పాత్రను తెలుసుకుందాం. విద్యా హక్కు చట్టం అమలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో సమాజంలో నిరక్షరాస్యత అనేటువంటి ఒక రుగ్మతను, ఒక రోగాన్ని తొలగించడానికి, పాఠశాలలలో విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి. ఒకవేళ ప్రభుత్వాలు ఈ విషయంలో విఫలం అయితే, అంటే ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయడంలో విఫలం అయితే విద్యా హక్కు చట్టం అన్నది నిర్వీర్యం అవుతుంది. అంటే మానవ వనరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది. అంటే మానవ వనరుల నాశనం అన్నది జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వ పాఠశాలల్ని గింత బలోపేతం చేయకపోతే ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా విద్యను సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడే మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ విద్యా విధానంలోనే ప్రభుత్వాలు పూర్తిగా ప్రైవేటు విద్యా విధానాన్ని ప్రోత్సహించడం వల్ల అనేక రకాలైనటువంటి కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్ ఏర్పాటు చేయడి విద్యార్థుల నుంచి, తల్లిదండ్రుల నుంచి అనేక రకాలైనటువంటి ఫీజుల్ని వసూలు చేసి పిల్లల తల్లిదండ్రులను వేధించడం అన్నది జరుగుతోంది. కాబట్టి ఈ ప్రైవేట్ పాఠశాలల్ని ప్రోత్సహించకుండా కేవలం ప్రభుత్వ పాఠశాలల్ని ప్రోత్సహించాలి. అలాగే గుర్తింపు పొందినటువంటి పాఠశాలల్ని కూడా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లోకి తీసుకురావాలి అని సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇప్పటికి కూడా అమలుపరచడం అందులో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బాధ్యత తీసుకోవడం లేదు. అయితే విద్యా హక్కు చట్టం సక్రమంగా అమలు జరగడానికి పాఠశాల కూడా తన వంతు కృషి చేయాలి. పాఠశాలలోని విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి నాణ్యమైన విద్యా బోధనకు తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి విద్యా హక్కు చట్టం అమలులో పాఠశాల యొక్క పాత్ర ఏంటి అన్నది ఇప్పుడు ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఇక్కడ విద్యా హక్కు చట్టం ద్వారా ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో ఆ ప్రయోజనాలను ప్రజలకు, అలాగే పిల్లల తల్లిదండ్రులకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత పాఠశాల పైన ఉంది. అలాగే పాఠశాలలో ఉపాధ్యాయులకు విద్యార్థి మధ్య సరి అయినటువంటి నిష్పత్తి ఉండేటట్లు చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పాఠశాలపైనే ఉంది. అలాగే సామాజిక వెనుకబాటుతనం, నిరక్షరాస్యులు అయిన తల్లిదండ్రులు కలిగిన పిల్లల చేరిక పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలి. ఎందుకంటే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి
కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలను బడులకు కాకుండా వ్యవసాయ పనులకు కానీ లేకపోతే కార్మిక సంబంధమైనటువంటి పనులకు ఇప్పటికి కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి పాఠశాల వీరిపైన దృష్టి కేంద్రీకరించి వీళ్ళను బడిలో చేర్చేటువంటి బాధ్యత పాఠశాల తీసుకోవాలి. అలాగే పాఠశాలలో జరిగేటువంటి ఏ కార్యక్రమాలైనా కానీ, అటు బోధనా సంబంధ కార్యక్రమాలు కానీ, ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, క్రీడలలో కానీ ఒక క్రమమైనటువంటి అభివృద్ధి, నాణ్యత అన్నది ఖచ్చితంగా ఉండేటట్టు చూడాల్సినటువంటి బాధ్యత పాఠశాలపైనే ఉంది. అలాగే విద్యార్థులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. అంటే భౌతికంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా, నైతికంగా, సాంస్కృతిక విద్యను హక్కుగా పొందడానికి ఈ పాఠశాల అన్నది అవకాశం అన్నది కల్పించాలి. అప్పుడే పాఠశాల అన్నది విద్యార్థులకి న్యాయం చేస్తుంది. అలాగే 14 సంవత్సరాల లోపల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పిల్లలు చదువుకు దూరంగా ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి వయసు ఆధారంగా ఆయా తరగతులు అంటే వయసును బట్టి ఆ తరగతిలో చేర్చి వాటికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలని కూడా నిర్వహించాలి. అలాగే విద్యా హక్కు చట్టం అమలు సరైనటువంటి విధంగా జరగడంలో ఇటు ప్రభుత్వమే కాకుండా అటు స్వచ్ఛంద సంస్థలు అంటే ఎన్జిఓస్, మేధోవర్గము అంటే ఇంటలెక్చువల్స్, లోకల్గా ఉన్నటువంటి నాయకులు, పాఠశాలకు సంబంధించినటువంటి వివిధ కమిటీలు అనగా పేరెంట్ టీచర్స్ అసోసియేషన్లు మరియు ఉన్నత విద్య పూర్తి చేసినటువంటి స్థానిక యువత యొక్క సహాయ సహకారాలను పాఠశాల తీసుకొని విద్యా హక్కు చట్టం సరిగా అమలు చేయడంలో ముఖ్యమైనటువంటి భూమికను పోషించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రాథమిక విద్య అన్నప్పుడు 14 సంవత్సరాల్లో పిల్లలు ఎవరైతే చదువుకింత దూరం అయితే ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అంటే ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి వెనుకబడిన వర్గాల పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వీళ్ళతో పాటు ఈ విద్యా హక్కు చట్టం యొక్క అమలులో ప్రభుత్వ ఉపాధ్యాయులు, సమాజం, ప్రజాప్రతినిధులు, అలాగే చదువుకున్నటువంటి యువతి యువకులు అందరూ కూడా విదేశాల్లో చదువుకుంటున్నటువంటి ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ కూడా విద్యా హక్కు చట్టం అమలులో, మౌలిక సదుపాయాల కల్పనలో, బోధన అభ్యసనలో నాణ్యతను పెంచడంలో ఇలా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే విద్యా హక్కు చట్టం యొక్క అమలులో కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకుంటే సరిపోదు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విద్యా హక్కు చట్టం యొక్క అమలులో బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా మన రేపటి ఈరోజు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు రేపటి భావి భారత పౌరులుగా రూపొందించేటువంటి అవకాశం అన్నది మన చేతిలోనుంది. కాబట్టి మనము ముఖ్యంగా ప్రజలము చదువుకున్నటువంటి వ్యక్తులుగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని విద్యా హక్కు చట్టం యొక్క అమలులో కీలక పాత్ర పోషిద్దాం. ఇది విద్యా హక్కు చట్టం యొక్క అమలులో పాఠశాల యొక్క పాత్ర. థ్యాంక్ యూ.